సువార్త ప్రకటించని ఎడల నాకు మనము గమనించి చూసినట్లయితే మరొక్కసారి చదవండి. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఈరోజు ఎవరు దుఃఖపడుచున్నారు అని గమనించి చూస్తే చాలామంది సమాజములో దుఃఖపడుచున్న వారిని మనము చూస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నేను వారిని వాదారుస్తాను. అందరూ దుఃఖపడుతున్నారు, అందరినీ వాదారుస్తాడా అని చూస్తే కొందరు ఎందుకు దుఃఖపడతారు అంటే, వారికి నచ్చిన చీర కొనేకపోతే వంట చేయకోకుండా ఏడుస్తానే ఉంటారు. ఏం చేస్తుంటారు? నిన్ను తగలేస్తాకి రేపు కట్టెలు అవసరం లేదు, నీ బట్టలే సరిపోతాయి, ఇప్పుడు మరలా 1000 రూపాయలు తెచ్చి నీకు ఎలా కొనేది? పుట్టినరోజు కావచ్చు, సావు రోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు అంటే అదంతా నాకు తెలియదు అని ఏడుస్తానే ఉంటారు. దేవునికి స్తోత్రం. కొందరు కొన్నే పొలము కానీ కట్టిన ఇల్లు కానీ వారి పేర మీద పెట్టకపోయినా ఏడుస్తానే ఉంటారు. నా పేర ఏమీ లేదు, నా పేర ఏమీ లేదు, నా పేర ఏమీ లేదు అని. మొన్న ఒకడు ఏడుస్తున్నాడు. ఏంటిరా నీ ఏడుపు అంటే, మా అమ్మ నా పెళ్ళానికి బంగారం కొనట్లేదని ఏడుస్తున్నాడు. మా అమ్మ సంవత్సరం అయిపోయింది పెళ్ళయి, మా అమ్మ నా భార్యకి ఒక్క వస్తువు కూడా చేపించినట్టు ఏడుస్తున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగా ఇంకా చాలా ఏడుపులు ఉన్నాయి. అయితే వీళ్ళందరినీ వాదారుస్తాడా దేవుడు అంటే? వాదార్చడు. మరి ఏ ఏడుపు ఏడ్చేవారిని వాదారుస్తాడు అంటే, 2 కొరింథీ పత్రిక 7 అధ్యాయము 10 వాక్యము. 7 అధ్యాయము 10 వాక్యము. దైవ చిత్తానుసరమైన దుఃఖము. ఇక్కడ దైవ చిత్తానుసరమైన దుఃఖము, శరీరానుసరమైన దుఃఖము కాదు, లోక ఆశలతో కూడిన దుఃఖము కాదు. ఇది దైవ చిత్తానుసరమైన దుఃఖము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ దైవ చిత్తానుసరమైన దుఃఖములో నీవు ఉంటే నా ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో నిన్ను వాదార్చువాడను నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. నిన్ను వాదార్చువాడను నేను ఉన్నాను. ఇదిగో నీకు భయము లేదు, ఇదిగో నీకు దిగులు లేదు. ఎవరు నన్ను ఆదరించేవారు లేరు, ఎవరు నన్ను వాదార్చేవారు లేరని నీవు అనుకుంటున్నావేమో. నిన్ను వాదార్చువాడను నేనున్నాను. అయితే నీ దుఃఖము లోక ఆశలతో కూడినదై ఉండకూడదు, దైవ చిత్తానుసారముగా ఉండాలి. ప్రభువా, నాకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు మీరు అనుగ్రహించండి అని నువ్వు దుఃఖపడాలి. అంతేకాని అయ్యా ఎదటి పిల్లలు చూడు వాళ్ళు బాగుపడిపోతున్నారని ఏడుస్తున్నావు అనుకో, నిన్ను నా ప్రభు వాదార్చలేడు. అయ్యా ఎదటి వాళ్ళు చాలా మంచి వాహనాలు కొంటున్నారు, ఎదటి వాళ్ళు చక్కగా వాళ్ళు మంచి గృహాలు కట్టుకుంటున్నారు, వాళ్ళు వస్తువులు కొనుక్కుంటున్నారని నువ్వేడిస్తే ఆయన నిన్ను ఓదార్చలేడు, ఆదరించలేడు. దైవ చిత్తానుసారముగా అయా నా కుటుంబాన్ని అభివృద్ధి పరచండి, నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచండి, అయా నా బిడ్డలకు మంచి భవిష్యత్తును అనుగ్రహించండి అని ఆయన పాదములు పట్టుకొని నీవు దుఃఖించి నీవు ప్రార్థన చేయగలిగితే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఒక సహోదరి పేరు అన్న,
మరొక సహోదరి పేరు పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అయిపోతూ ఉన్నారు. అన్నాకి సంతానం లేదు. అన్నాకి సంతానం లేని రోజున ఆ తోటి వ్యక్తికి పిల్లలు పుట్టారు, పెద్దోళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి జలుబు కూడా రావట్లేదు, వాళ్ళకు రోగం కూడా రావట్లేదని ఆ బిడ్డల మీద పడి వేడవకోకుండా ఈ అన్న ఏం చేసిందంటే దేవుని మందిరములోనికి వెళ్ళింది. ఈ దేవుని మందిరములోనికి వెళ్ళి కన్నీరు కారుస్తూ ఉంది. నా గర్భములో ఉన్న దోషాన్ని తొలగించు, గొడ్రాలు అన్న అయ్యా నింద నా మీద నుంచి తొలగించు అని ఆయన సన్నిధిలో దుఃఖముతో కన్నీరు కారుస్తుంది. ఏం చేస్తుందమ్మా? చెప్పాలి. ఏం చేస్తుంది? దుఃఖముతో కన్నీరు కారుస్తూ ఉంది. కన్నీరు కారుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు వస్తున్నావా? నువ్వు రాకుండా నేను పోను అనట్లా. కొందరు వస్తేనే వస్తారు. ఈ సహోదరి ఆ విధంగా ఎవరిని పట్టించుకోలేదు. కొందరు పిలిస్తేనే వస్తారు, కొందరు భోజనాలు ఉన్నాయంటేనే వస్తారు, కొందరు బిర్యానీ ఉందంటేనే వస్తారు, కొందరు వాళ్ళకి నచ్చిన స్థలానికి అయితేనే వస్తారు. ఇవన్నీ అన్న జీవితంలో నేను వాక్యములో గమనిస్తూ ఇవన్నీ ఏమి లేదు. ఇక ఆదివారం అని చూడలేదు, శనివారం అని చూడలేదు, వెళ్ళిపోయింది. ఆ బలిపీఠాన్ని పట్టుకుంది, క్రీస్తు పాద సన్నిధిలో పడిపోయింది. దుఃఖముతో కన్నీరు కార్చి ఏడుస్తూ రోదన చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఏం చేస్తుంది? రోదన చేస్తుంది. పాస్టర్ గారు, నాకు చాలా పని ఉంది, నువ్వు మాత్రం భోజనం మానేసి ఉపవాస ప్రార్థన చేస్తూ ఉండు అని వెళ్ళిపోలే. ఇక ప్రార్థన చేస్తూ ఉంది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే ఆ బైబిల్లో మీరు చాలాసార్లు చదివారు, పాస్టర్ గారు నోరు చాలా దురుసునోరు. అక్కడ ఆ పాస్టర్ గారు చాలా దురుసునోరు. మేరమ్మ కూడా మధ్యాహ్నం ఒక విషయం ఏదో నాకు చెప్పింది, పాస్టర్ గారికి దురుసే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పాస్టర్ గారు వచ్చి ఈ సహోదరి మీద దురుసుగా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? ఏమా తెల్లగుంట నుంచి ఆధార్లు వచ్చావు, ఆయన కళ్ళు దాకా వచ్చావు అని అడిగాడు. బైబిల్లో ఉందని అది మాట. ఏమడిగాడు? అయ్యా నేను అలాంటి దాన్ని కాదు, నా బాధ, నా హృదయములో ఉన్న వేదన, నా గుండెల్లో ఉన్న దుఃఖం అంతా నా తండ్రి సన్నిధిలో నేను కుమ్మరించుకుంటున్నాను, నా తండ్రి పాదముల యొద్ద నేను కుమ్మరించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి ప్రార్థనాత్మ నీ జీవితంలో ఉంటే, అలాంటి ప్రార్థనాత్మను నీ జీవితంలో పొందుకుంటే, నీది ఎంత అనారోగ్యమైనను, ఎంత సమస్య అయినను, ఎలాంటి స్థితి అయినా నా దేవుడు నీ స్థితిని మార్చగలిగిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె హృదయాన్ని అక్కడ కుమ్మరిచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కూడా ఏడుపు వస్తుంది. ఎక్కడ ఏడుపు వస్తుంది అంటే దేవుని పాదాల దగ్గర ఏడుపు రాదు, కానీ ఇంకా తెలిసిన వాళ్ళు కనిపించినప్పుడు, బంధువులు కనిపించినప్పుడు, ఇక స్నేహితులు కనిపించినప్పుడు ఏడిపే ఏడుపు, ఇంకా ఏడుపు. ఆ ఏడుపు అక్కడ ఏడిస్తే నీకు ఉపయోగము లేదు, ప్రయోజనం లేదు. కానీ ప్రభువు పాదముల దగ్గర అన్నావలి నీవు కన్నీరు కార్చి నీ హృదయాన్ని పూర్తిగా కుమ్మరించగలిగితే, దేవునికి స్తోత్రం, నీ సమస్య తొలగిపోతుంది. నీకు నోటి నిండా నవ్వు కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అన్నాకి సంతానం కలిగింది. సంతానం కలిగిన తర్వాత అన్నా ఎప్పుడన్నా నువ్వు ఏడ్చావా అంటే,
నాకు సంతోషమే కానీ ఇక నా జీవితంలో ఏడిపే లేదు. దేవునికి స్తోత్రం. బిడ్డ పుట్టినప్పుడు సంతోషం, భలే సంతోషం అంటారు. పాస్టర్ నా కేకు పెద్దది కొయ్యాలి, త్వరగా రండి అంటారు. రాత్రి కూడా ఒకటి కోసి వచ్చాం. దేవునికి స్తోత్రం. ఇక వాడు ఎదిగిన తర్వాత అక్క బాగున్నారంటే, అన్న ఈయన్ని కనుకోకుండా గుడ్రాలుగా మిగిలిపోయి ఉంటే ఈ ఏడుపు నాకుండేది కాదు. ఈ ఏడుపు ఈయన్ని కనుకోకుండా గుడ్రాలుగా మిగిలిపోయి ఉంటే ఈ ఏడుపు నాకుండేది కాదన్నా అంటారు. కానీ అన్న చరిత్రను మనం చదివినట్లయితే ఇక జీవితములో దుఃఖమే ఇక లేదు. అన్న జీవితములో నా దేవుడు అన్నాని ఓదార్చాడు. సమూయేలు అంతకంతకు 2 అధ్యాయం 1 వాక్యం, 3 అధ్యాయం 1 వాక్యం ఒకసారి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తా ఉన్నాడు. యెహోవాకు పరిచర్య చేస్తా ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే రాజులను అభిషేకించేంత స్థాయికి వెళ్ళిపోయాడు. ఇజ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఒక జడ్జిమెంట్ ఇచ్చే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇక దినదినము ఆ సామ్యూల్ గారి ప్రఖ్యాతిని గూర్చి, ఘనతను గూర్చి ఈ తల్లికి ఎంత సంతోషమో, ఓదార్చబడుతుంది. జీవిత దినములన్నీ అన్న ఓదార్చబడుతూనే ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితములో మన హృదయములో ఉన్న దుఃఖమంతా, వ్యాధనంతా కుమ్మరించవలసిన స్థలము యేసయ్య పాద సన్నిధి. దేవునికి స్తోత్రం. ఆ యేసయ్య పాద సన్నిధిలో మనము కుమ్మరించినట్లయితే ఇక మన జీవితం అంతా మనము ఆదరించబడతాం. మన జీవితం అంతా కూడా ఇక దుఃఖము అనేది లేకుండా సంతోషమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. పెనిన్న జీవితంలో ప్రార్థన లేకుండానే పుట్టేశారు. చర్చి గోడ తీసుకెళ్లకుండానే పుట్టేశారు. ప్రార్థన చేయకోకుండానే పుట్టేశారు. అయితే ప్రియ దేవుని బిడ్డరా, ఒక్కడు చరిత్రలో లేడు, ఒక్కడు మంచిగా బ్రతికినట్లు లేదు, ఒక్కడు మంచిగా జీవితాన్ని కొనసాగించినట్లు లేదు. కానీ సమూయేలు మాత్రము నేటి దినాన చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఆ సమూయేలు చేసిన పరిచర్యలన్నీ గ్రంథస్థం చేయబడ్డాయి. కారణం ఏంటంటే తల్లి కార్చిన కన్నీరు. అందుకే నా దేవుని వాక్యం ఈ పూట చెప్తుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు. మీరు బజారులో దుఃఖపడితే ప్రయోజనం లేదు, బంధువుల మధ్యలో దుఃఖపడితే ప్రయోజనం లేదు, మరొక స్థలములో దుఃఖపడితే ఉపయోగం లేదు. యేసయ్య పాద సన్నిధిలో మీరు కన్నీరు కార్చి రోదన ధ్వని చేస్తే నా దేవుడు ఒక్కొక్కరిని ధన్యులుగా చేస్తాడు. ఎలా చేస్తాడు? ధన్యులుగా చేస్తాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కీర్తన 51వ కీర్తన 17 వాక్యాన్ని చదువుకుందాం. 51వ కీర్తన 17 వాక్యం. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూసినట్లయితే దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. వారు ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఆయన అంగీకరించటానికి సిద్ధముగా ఉన్నాడు. మనము ఎలా ప్రార్థన చేయాలంటే విరిగి నలిగిన హృదయము, కఠినమైన హృదయముతో, గర్వపు హృదయముతో నువ్వు ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. ఇరువురు దేవుని మందిరానికి వచ్చాడు. నేను నీతిమంతుణ్ణి, నేను ధనవంతుణ్ణి, నేను గొప్పోణ్ణి అని ఒక వ్యక్తి అంటున్నాడు. మరొక వ్యక్తి విరిగి నలిగిన హృదయముతో
ఆయన ఎదుట సాగిలపడి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ ఇరువురిలో ఎవరి ప్రార్థన అంగీకరించాడంటే, ఎవరైతే విరిగి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన నా దేవుడు అంగీకరించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొందరు చూస్తుంటే ఆత్మాన వ్యాధనతోనే ఉంటారు, బాధతోనే ఉంటారు. దేవుని సన్నిధిలోకి వస్తుంతో ఏ వేదన ఏ బాధ యేసయ్యకి చెప్పరు. ఇక వాళ్ళు వచ్చారా, వీళ్ళు రాలేదా, వాళ్ళు రాలేదా, ఏం కొర చేశారు, అదేం చేశారు, ఇదేం చేశారు, ఎంతసేపు ఇది ఆలోచిస్తారు, ఈ వ్యవహారంలోనే ఉంటారు. కానీ ప్రభువా నా కుటుంబ పరిస్థితి ఇలాగా ఉంది, ప్రభువా నా అప్పు పరిస్థితి ఇలా ఉంది, ప్రభువా నా బిడ్డలు ఎదుగుచున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని కన్నీరు కార్చరు, ప్రార్థన చేయరు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు మనం వచ్చిన వెంటనే మనల్ని మనం మర్చిపోవాలి. మన పక్కన ఎవరున్నారు మనం మర్చిపోవాలి. మన ప్రభు సన్నిధిలోనికి వచ్చాము. మన హృదయములో ఉన్న బాధంతా కూడా ప్రభువుకు చెప్పేయాలి. ప్రభు సన్నిధిలో ప్రభు పాదముల దగ్గర కుమ్మరించేసినట్లయితే మనకు ప్రయోజనం ఉంది, మనకు ఉపయోగం ఉంది. దేవునికి స్తోత్రం. విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం. హల్లెలూయా. యేసయ్య నీలో, నాలో, మనలో ఉంటాడు. అందరిలో ఉంటాడా అంటే, ఎవరి హృదయం అయితే విరిగి నలిగిన హృదయముగా ఉంటుందో ఆ హృదయములో ఆయన సింహాసనం వేసుకుని ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందరూ మోకరిద్దాం. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరిచి, అయ్యా నా హృదయములో నీ ఉండాలి, నా హృదయము విరిగి నలిగిన హృదయముగా ఉండాలి. విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, విరిగి నలిగిన నా హృదయాన నీకే సింహాసనం, విరిగి నలిగిన అందరూ ఏకస్వరముతో హృదయాన నీకే సింహాసనం, శ్రీమంతుడానా